ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానం. కీర్తనలు 42వ కీర్తన మనం చదువుకున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ 2 వచనాల్లో మనం చూసుకున్నప్పుడు దేవుని ఆలయములో ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆనందించాలన్న తీవ్రమైన తృష్ణను వెల్లడిపరుస్తూ రాసిన కీర్తన. శీర్షిక కోరహు కుమారులు. ఈ పదజాలం 11 కీర్తనల శీర్షికల్లో కనబడుతుంది. 42వ కీర్తన 42, 42వ కీర్తన 44, 49, 84వ కీర్తన 85, 87, 88, 1వ దిన వృత్తాంతములు 9, 17, 24, 26, 1, 19 ప్రకారం కోరాహీలు దేవాలయములో ద్వారపాలకులు. 2వ దిన వృత్తాంతములో 20వ అధ్యాయం 19వ వచనములో వీరు ఇశ్రాయేలు సమాజం మధ్యలో నిలవబడి యెహోవాను స్తుతించారు. వీరు దేవాలయములో యెహోవా ఆరాధనకు సంబంధించి సంగీత విద్వాంసులని, గాయకుల బృందం, అనేక మంది పండితులు అభిప్రాయం. ఈ 1-2 వచనాలకు మనం ధ్యానించినప్పుడు నీతిమంతుల కోసం దేవుడు దాచి ఉంచిన దీవెనల్ని నీటి వాగుల కొరకు అనే మాటలు గుర్తుకు తెస్తున్నాయి. చాలా చోట్ల నీతిమంతుల్ని ఆకువాడని పచ్చని చెట్లతో పోల్చడం జరిగింది. కీర్తనలు 1వ అధ్యాయం 3వ చరణంలో మనకు కనపడుతుంది. అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ వాక్యంలో చెప్పబడిన మాట. కాపరి గురించిన వర్ణన ఉన్న కీర్తన 23లో యెహోవా తన ప్రజల్ని సేదతీర్చే నీటి వాగులు దగ్గరకు నడిపిస్తాడని ఉంది. 23వ కీర్తన 2. ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానం. కీర్తనలు 42వ కీర్తన మనం చదువుకున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని
నేను ఎప్పుడు కనబడేదను. ఈ 2 వచనాల్లో మనం చూసుకున్నప్పుడు దేవుని ఆలయములో ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆనందించాలన్న తీవ్రమైన తృష్ణను వెల్లడిపరుస్తూ రాసిన కీర్తన. శీర్షిక కోరహు కుమారులు. ఈ పదజాలం 11 కీర్తనల శీర్షికల్లో కనబడుతుంది. 42వ కీర్తన 42, 42వ కీర్తన 44, 49, 84వ కీర్తన 85, 87, 88, 1వ దిన వృత్తాంతములు 9, 17, 24, 26, 1, 19 ప్రకారం కోరాహీలు దేవాలయములో ద్వారపాలకులు. 2వ దిన వృత్తాంతములో 20వ అధ్యాయం 19వ వచనంలో వీరు ఇశ్రాయేలు సమాజం మధ్యలో నిలవబడి యెహోవాను స్తుతించారు. వీరు దేవాలయములో యెహోవా ఆరాధనకు సంబంధించి సంగీత విద్వాంసులని, గాయకుల బృందం, అనేక మంది పండితులు అభిప్రాయం. ఈ 1-2 వచనాలు మనం ధ్యానించినప్పుడు నీతిమంతుల కోసం దేవుడు దాచి ఉంచిన దీవెనల్ని నీటి వాగుల కొరకు అనే మాటలు గుర్తుకు తెస్తున్నాయి. చాలా చోట్ల నీతిమంతుల్ని ఆకువాడని పచ్చని చెట్లతో పోల్చడం జరిగింది. కీర్తనలు 1వ అధ్యాయం 3వ చరణంలో మనకు కనపడుతుంది. అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఇది. కాపరి గురించిన వర్ణన ఉన్న కీర్తన 23లో యెహోవా తన ప్రజల్ని సేదతీర్చే నీటి వాగులు దగ్గరకు నడిపిస్తాడని ఉంది. 23వ కీర్తన 2.